నల్గొండ టౌన్ ను చెత్తరహిత మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీలతో పాటు హెల్త్ క్యాంప్, స్వచ్ఛ భారత్ మిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఆర్టీఓ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లందరికీ మరియు మోహన్ అన్న గారికి, మాజీ చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులకి హెల్త్ పరంగా అయినా వారికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మీరు చేస్తేనే మన నల్గొండ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మీరు డైలీ చేస్తున్న దానివల్లనే మీరు ఒక్కరోజు రాకపోయినా వార్డ్ అయినా రోడ్ అయినా కూడా చెత్తగా ఉంటుంది. అట్లాగే మనం 130 ట్రాక్టర్లతోని డంపింగ్ యార్డ్కి, ఆటోలతోని డంపింగ్ యార్డ్కి చెత్తను తరలిస్తున్నాము. అట్లాగే 870 మందితోని కార్మికులతోని మనం పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేశాము. మీరు అందరూ కూడా నాకు సహకరించి మా అందరికీ సహకరిస్తే మేము కూడా మీకు సహకరిస్తాము. మీకు ఎవ్రీ మంత్ కూడా శాలరీస్, అలవెన్సులు కూడా అందజేస్తున్నాము. ఈరోజు పీపీఈ కిట్లు అందజేయడం జరుగుతుంది. అట్లాగే మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మన గౌరవమని వెంకటరెడ్డి గారు మీకు హెల్త్ క్యాంపు నిర్వహించామని చెప్పారు. అట్లాగే ఈరోజు రివర్జిన్స్ వారి సౌజన్యంతో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనిలో అందరూ యూజ్ చేసుకొని హెల్త్ క్యాంపుని విజయవంతం చేయవలసిందిగా. మీ ఆరోగ్యం మెయిన్. మీ ఆరోగ్యంగా ఉంటేనే మన వార్డులు కూడా పరిశుభ్రంగా ఉంటాయి, డైలీ వస్తారు. మీరు మాకు సహకరించి నల్గొండ 48 డివిజన్లో కూడా కార్మికులందరినీ కోరుకునేది ఒకటే, ఎవ్రీడే ఆబ్సెంట్ కాకుండా ఎవ్రీడే వచ్చి హెల్త్ పరంగా ఉంటే పర్లేదు, కానీ ఆబ్సెంట్ కాకుండా వచ్చి తప్పకుండా మాకు సహకరించి పరిశుభ్రమైన నల్గొండని ఏర్పాటు చేసుకుందామని కోరుకుంటున్నాను.